హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్. ఈరోజు వీడియోలో మామిడికాయ బోటి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. వేడి వేడిగా రైస్లో వేసుకు తింటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ఎప్పుడు చేసినా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది. బోటి కర్రీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతుందండి. ఇప్పుడు ఈ మామిడికాయ బోటి కర్రీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ బోటీని ఒక గిన్నెలో తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని మొత్తం కలుపుకోవాలి. బోటీని శుభ్రంగా 4-5 సార్లు నీళ్లతో కడుక్కోవాలండి. ఇదిగోండి చక్కగా కడిగేసాను. ఇలా ఎక్కువ నీళ్లతో బోటీని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులో బోటీ వేసుకోవాలి. అర స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని ఇప్పుడు ఇందులో ఒక అర గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇదిగోండి స్టవ్ మీద పెట్టేశాను కదా. ఇప్పుడు అది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మామిడికాయ ఇవన్నీ ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు విజిల్స్ వచ్చేసాయి. ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ అయిపోయినాయి కదండి. ఇలా కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకుని మీకు కలిపి చూపిస్తున్నాను చూడండి. ఇలా వస్తుంది. బోటి ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడవ్వాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి 5 పచ్చిమిర్చి అండి. ఇలా పొడుగ్గా కట్ చేశాను. ఇవి 2 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. త్వరగా వేగుతాయండి సాల్ట్ వేసుకుంటే. ఇప్పుడు మూత పెట్టేసుకుని మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాని మీద స్టైనర్ పెట్టుకుని బోటీని వడపోసుకోవాలి. ఇలా బోటీని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఇవిగోండి ఇలా వడపోసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయలు మూత తీసుకుని వేగనీయో లేదో ఒకసారి చూసుకుందాం. ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో బోటీ వేసేసుకుందాం. ఇలా బోటీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది 1/2 కిలో బోటీ అండి. ఇలా మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇది మీడియం సైజ్ మామిడికాయ అండి. ఒకటి తీసుకొని ఇలా తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీ పులుపుకి తగ్గట్టు మీరు తీసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలిపేసాం కదా. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు వేసేసుకుందాం. ఇందాక ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు 2 స్పూన్ల వరకు కారం, 1 స్పూను ఉప్పు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నేను మళ్ళీ ఇంకో స్పూను కారం వేసానండి, సరిపోలేదు. మామిడికాయ వేసాం కాబట్టి పులుపు ఉంటుంది, అందుకని ఇంకో స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక వడపోసుకున్న వాటర్ ఉంది కదా, వాటర్ వేసేసుకోవాలి. అంతే, ఈ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా వేరే నీళ్ళేం పోయవలసిన అవసరం లేదండి. మనం వడపోసుకున్న నీళ్ళే సరిపోతాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టే ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇదిగోండి బోటీ కర్రీ దగ్గరకు వచ్చేసింది కదా. ఇలా దగ్గరకు వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలండి. నేను మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉన్నాను. మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం ఈ కర్రీని ఉడికించుకోవాలి. చూసారు కదా, బోటీ మామిడికాయ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది అంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. వేడివేడిగా రైస్లో వేసుకు తింటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ఎప్పుడు తినాలనుకున్నా కర్రీ వేడి చేసుకుని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా బోటీ మామిడికాయ కర్రీ.
మీకు బోటి అంటే ఇష్టమైతే ఈ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది.